మచిలీపట్నం శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి ఎక్సైజు, మైనింగు ఈ శాఖలు చూస్తున్నటువంటి శాఖ అమాత్యులు కొల్లు రవీంద్ర గారు ఈ మధ్య వారి మామగారి దీంట్లో కూడా చాలామంది పెద్దలు చెప్పారు. వారు చంద్రబాబు నాయుడు గారితో బాగా ఎక్కువగా కలిసి తిరగటం వల్ల, ఆయన దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల బందరు ప్రజలకు అందుబాటులో ఉండలేదు. మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. అంటే అంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన అంత బిజీలో కూడా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పేరుని నాని మీద వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతూ వారు చెప్పారు, నేను తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని లేకపోతే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పంతొమ్మిది 1930-40 మధ్యన జన్మించినటువంటి నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు అప్పటికే అది దుబారా ఖర్చులా లేకపోతే ఏమైనా అని మా తాతల యొక్క ఆస్తులు కరిగిపోవటం వల్ల ఆర్థిక బాధలు ఉన్న దృష్ట్యా మా నాన్నగారిని వారి సొంత మేనత్త అయినటువంటి కాట్రగడ్డ వెంకాయమ్మ గారు అన్నకి చెప్పుకుని నీ పిల్లోడిని నేను పెంచుకుంటానని చెప్పి, నాకు మగపిల్లలు లేరు పెంచుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఆయన తరగటూరులో పెట్టుకుని పూర్తిగా ఆయన్ని నా తండ్రి మేనత్త అయిన కాట్రగడ్డ వెంకాయమ్మ గారు ఇంటర్మీడియట్ గుడివాడలో చదివించి, డిగ్రీ మచిలీపట్నంలో చదివించి, ఎంఏ నాగపూర్ యూనివర్సిటీలో చదివించి, ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేయించి తన కూతురునిచ్చి మేనల్లుడికి పెళ్లి చేసి మచిలీపట్నంలో ప్రస్తుతం మేము ఉండేటువంటి ఇల్లు పెంకుటిల్లుగా ఉన్నది రామానాయుడుపేటలో, ఆ ఇంటిని ఇచ్చి అక్కడ కాపురం పెట్టించారు, లా ప్రాక్టీస్ పెట్టించి. ఇది నా తండ్రి నేపథ్యం. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి కొత్త తరానికి తెలియపోవచ్చు, కానీ ఆల్మోస్ట్గా ఆయన్ని 2 సార్లు అంటే కార్పొరేటర్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఓటేసిన ప్రజలందరికీ కూడా పేర్ని కృష్ణమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం. కొత్తగా కొల్లు రవీంద్ర గారి అసత్యాలతో ప్రజల్ని కొత్తగా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్త తరానికి తెలియదు కాబట్టి ఆయన ఏదో అవాకులు చవాకులు సంస్కారం మరిచి మాట్లాడారు. ఆ స్థితిలో ఉంటే నా తల్లిదండ్రులకి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాగేశ్వరం గారికి ఇద్దరికి కూడా నాకు ముందు రాజేశ్వరి అని చెప్పిన ఒక అమ్మాయి ఉండేది, తర్వాత నేను, నా తర్వాత వసుంధర, అంటే 2 ఆడపిల్లలు, మధ్యలో మగపిల్లవాడిని. బహుశా ఆవిడ రాజేశ్వరి అనేటువంటి మా అక్క, ఆవిడ వయసు 5 సంవత్సరాలు. ఆ టైంలో
అనారోగ్యంతో ఆవిడ మరణించింది బందర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే. మరణిస్తే తర్వాత నేను నా చెల్లి వసుంధర ఇద్దరం మిగిలాం. బహుశా మేము 4వ క్లాస్ 5వ క్లాసు చదువుతున్నప్పుడే మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. నా తండ్రి పెదనాన్న నా చిన్నాన్న ఉండేవాళ్ళు, 3 మేనత్తలు ఉండేవాళ్ళు. ఒక మేనత్త మాతోనే ఉండేది, మా చిన్న మేనత్త కాంతమ్మ గారు అని చెప్పని, నరహరిశెట్టి కాంతమ్మ గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది మా మేనత్త గారు. మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పనేది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th-10th ఇప్పుడు 8th-9th ఇప్పుడు ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే 3 సంవత్సరాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి, నా సొమ్ముతో చదివించాను, నా సొమ్ముతో మనిషిని చేశాను, మనం వెళ్ళిపోదాం, మన ఇంటికి వద్దామా అని చెప్పి మా అమ్మని అడిగితే, దేవుడు నాకు ఇలా రాశాడు, నేను కాపురం చెడి నేను పుట్టింటికి రాను, నేను ఇక్కడే బతుకుతాను, బతికినాళ్ళు బతుకుతాను, నా పిల్లల కోసం బతుకుతానని ఆ రోజు నా తల్లి నిర్ణయం తీసుకుంది. నేను విడాకులు తీసుకోనని చెప్పింది, పుట్టింటికి రానని చెప్పింది. అనారోగ్యాన్ని చూసుకొని చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలామంది కూడా టికెట్ ఆశించారు. తప్పేం కాదు అది, ఈయన ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి టికెట్ కొడుకు ఇచ్చే బదులు మాకిమ్మని చెప్పారు, తప్పని మేము అంటలా. ఆ రోజు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మా నాన్నకి ఏరాబోరే ఫ్రెండ్ కాబట్టి ఆయన వచ్చి, అరే కృష్ణ, నీ కొడుక్కి మనం ఇప్పించలేం, నువ్వైతేనే నేను పివి నరసింహరావుతో మాట్లాడి తీసుకురాగలను అని చెప్పి మా ఇంటికి వచ్చి మాట్లాడి, మా ఇంటికి వచ్చి మా నాన్నని మమ్మల్ని కూర్చోబెట్టి, విక్టోరియా గారిని మమ్మల్ని కూర్చోబెట్టి కోనేరు రంగారావు మాట్లాడి, అరే కృష్ణ, నేను నీకు మాత్రం అయితే తేగలను, నీ కొడుకు తేవటం కష్టం ఇవాళ ఉన్న పరిస్థితులు అంటే, సరే కానీరా అని చెప్పారు. ఆయన ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావుతో మాట్లాడి 1994లో టికెట్ పేర్ని కృష్ణమూర్తి గారికి తీసుకురావటం జరిగింది. ఆ ఎలక్షన్కి కులరేంద్ర గారు మొత్తం నన్ను డమ్మిగా వేశాను, నామినేషన్ వేసాను, సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు? మీరు 1994లో మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను చాలా చెప్పగలను, కానీ సంస్కారం ఉంది, నేను చెప్పను.
సరే ఏదో ఒకటి చేసుకున్నారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత డమ్మీగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి డమ్మీగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మీ ఇద్దరం మాట్లాడుకునేసాం, తండ్రి కొడుకు. ఆయన నాతో డమ్మీగా నామినేషన్ వేయించారు. ఆయన నేను డమ్మీగా వేస్తే దాన్ని నువ్వు మరి ఏ యదవ నీతో మాట్లాడిచ్చాడో నాకు తెలియదు. ఇవన్నీ నీకు పుట్టిందా రవి గారు? నీకు మరి ఎవడన్నా దౌర్భాగ్యుడు ఎవడన్నా దీన్ని ఈ రకంగా చిత్రీకరించి, విషయాన్ని ఈ రకంగా చిత్రీకరించి నీతో మాట్లాడిచ్చాడా నాకు తెలియదు. మరి నేను తండ్రిని చూడలేదంట. చివరి తుది శ్వాస వరకు నా తండ్రికి నేనే సేవ చేసుకుంటా, నేనే చూసుకున్నాను. మీకు తెలియదు, అడుగు ఎవరినన్నా. ఆఖరికి చివరి రోజు 94 ఓడిపోయింది, ప్రచారం నేనే మొత్తం 94 ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగింది నేనే, ఊరూరు ఓటు అడిగింది నేనే. ఎందుకని ఆయన కిడ్నీ చెడిపోయి సింగిల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆయన తిరగలేని పరిస్థితి. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు జీప్ మీద ఎక్కి తిరుగుతుంటే నేనే ఇంటింటికి తిరిగేవాడిని, ప్రచారం నేనే చేశాను. చేస్తే దాన్ని మీరు విషం చిమ్ముతూ మాట్లాడారు నా మీద. మీకు పోనీ ఏమన్నా ఈ విషయాలు ఏమన్నా తెలుసా? మీకు తెలుసా అన్నా? తప్పు కదా ఇట్లాంటివి మాట్లాడటం, సంస్కారహీనం కదా అయ్యి కాదా? ఆఖరికి మా నాన్నగారు చివరి రోజు, నా తండ్రి చనిపోయే ముందు రోజు కూడా శిలార్ దాదా గారి వార్డులో ఆయన పాదయాత్ర చేస్తా చివరి కార్యక్రమం. మర్నాడు ఇంకొక వార్డుకి వెళ్ళాలి, అది కొలిసారి బాబుదో మాడపాటి ఇంకా సార్ నాకు గుర్తు రావట్లేదు ఏ వార్డు అనేది. నెక్స్ట్ మర్నాడు పొద్దున్నే వెళ్ళాలి. ఉదయం 7 గంటలకి ఫోన్ చేసి, విక్టోరియా గారు ఫోన్ చేసి, నాన్నకు బాగాలేదు తొందరగా రా అని చెప్పాను. నేను గోవా పరిగెత్తుకుని వెళ్ళాను. వెళ్తే స్కూటర్ వేసుకుని వెళ్ళాను. వెళ్తే అప్పటికే ఆయన ఆయాసపడుతున్నారు. ఎప్పటి నుంచి అంటే రాత్రి నుంచి అన్నారు. కేకలేసి ఇదేంటని చెప్పని గోవా రిక్షా తీసుకొచ్చి రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, నేను పేర్ని కృష్ణమూర్తి గారు. గవర్నమెంట్ హాస్పిటల్కి రిక్షాలో వెళ్ళి ఐసీయూలో ఉన్నారు. అంటే వెంటనే ఆ పెంకుటింట్లోనే ఉండేది అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి, విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయి నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. అందుకే చివరి రోజు వరకు రోజు పొద్దున సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఆవిడ మరణించే చివరి అంత్యక్రియలు కూడా, అంత్య కార్యక్రమాలన్నీ కూడా నేనే చేశాను నా చేతుల మీద. దినం కూడా నేనే చేశాను. నేను నామోషి పడలా, సిగ్గుపడలా. మా నాన్న రెండో భార్య ఉంది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, నేను ఎక్కడ సిగ్గుపడలా. మా నాన్నకి ఇష్టమైంది, మా అమ్మ మీ నాన్న ఏదైతే మీ నాన్నకి ఇష్టమైంది ఊరుకోండి అని చెప్పారు. ఆఖరికి మీ పక్కన ఉన్నటువంటి కొనకాల నారాయణ గారు వాళ్ళు ఉన్నారు, కనుక్కోండి. కొనకాల నారాయణ గారు హాస్పిటల్కి వచ్చి, నాని మన ఇంటికి తీసుకెళ్దాం నాన్న అన్నాడు. వద్దు బాబాయ్, ఆయనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడికే తీసుకెళ్దాం, ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసుకుంటాం బాబాయ్ చెప్పి ఆయనతో మాట్లాడాను. గుడ్ నాన్న, మంచి మాట మాట్లాడు పదని. అప్పటికి అందరూ చనిపోయేప్పటికి అందరూ వచ్చారు, అందరం కలిసి విక్టోరియా ఇంటికి దగ్గరే అంత్యక్రియ అక్కడ పెట్టి అంత్యక్రియలు చేశాం. నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికేం రాలా, అక్కడి నుంచే మొత్తం అన్ని దశదిన కార్యక్రమాలన్నీ కూడా అక్కడే చేసి పూర్తి చేసి వచ్చాం. విక్టోరియా కూడా నేనే చేశా. మీరు దాన్ని నీ తండ్రిని అన్నం పెట్టలేదు, నీ తండ్రికి తండ్రిని చూడలేదని, తండ్రికి నామినేషన్ వేశానని, మా నాన్న చంపుతాకి పోయిందండి. నేను 8వ క్లాస్ 9వ క్లాసులోకే మా నాన్న చంపటానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు రాజకీయం కోసం. నేను ఇదంతా మా కుటుంబ చరిత్ర, మా తండ్రి చరిత్ర, మా కుటుంబం గురించి ఎందుకు మీకు చెప్తానంటే, చాలా నీచంగా, అసహ్యంగా, కుసంస్కారంగా మీరు అవాకులు చవాకులు పేలారు కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ విషయాలన్నీ కూడా కొత్త తరానికి తెలియదు, కానీ పాత రోజుల్లో పేర్ని కృష్ణమూర్తి గారి సమకాలికులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఓటర్కి కూడా తెలుసు, ఆఖరికి ప్రతి ఓటర్కి కూడా తెలుసు. ఇది వాస్తవాలు. అయ్యా, ఎవరైతే విన్నారో, కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి
ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పింది. ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా నేను ఈ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, నా తల్లి నాకు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పి చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను. ఏ కారణాలు, మా కోసం తను ఎంత గాయపడ్డా పిల్లల కోసం బతికింది కాబట్టి, మమ్మల్ని చూసుకుని బతికింది కాబట్టి, మమ్మల్ని పెంచడానికి బతికింది కాబట్టి మేము ఈ రోజుకి అదే చెప్పాం. అలా జరుగుతున్న క్రమంలో తర్వాత ఆల్మోస్ట్గా మా చెల్లి పెళ్ళయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన రెండో భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ క్రమం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన రోజు రావటం అనేది మానుకున్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు. మా అమ్మ అప్పటికే పిల్లల కోసమే బతుకుతున్నాను అనుకున్నాం. సమాజానికి అంటే తెలుసు. మేము అన్నా కూడా ఆవిడ లేదు, నీకు తండ్రి ఆయన, మనం గౌరవంగా ఉండాలి, ప్రేమించాలని చెప్పి అంతే ప్రేమించాం. చనిపోయేంత వరకు కూడా కనీసం ఆయన ముందు ఏనాడు కూర్చుని కూడా ఎరగను నేను. నిలబడి ఉంటాం తప్పితే కూర్చుని కూడా ఎరగను నేను. రవీంద్ర గారు మీరేదో మాట్లాడుతున్నారు కదా, నిలబడి ఉండటమే. అంత గౌరవంగా ప్రేమతో ఉండేవాళ్ళం. ఆయన ఏనాడు మమ్మల్ని అయితే నిర్లక్ష్యం చేయాల. మా చదువులో కానీ లేదా మమ్మల్ని చూడటంలో కానీ మా ఆలనా పాలనా కనిపెట్టుకోవటంలో ఏ రోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేయాల. మా కుటుంబాన్ని లేదా మా సిస్టర్, నా చెల్లిని కానీ నన్ను కానీ మన కానీ పట్టించుకోవటంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. అయిపోయింది, మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది. ఆయన ఎక్కువ కాలం అక్కడే ఉండి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పటికి ఎదిగి పెద్దోడిని అయిపోయాను. ఇంకా నేను మా నాన్నగారిని అంటే 8వ క్లాస్ 9వ క్లాసులోనే మా నాన్నగారిని దిండేసి చంపడానికి రాజకీయం కోసం ప్రయత్నం చేశానా? చెప్పండి రవి గారు. నేను 8వ క్లాస్ 9వ క్లాస్లో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల సరే కడుపున పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను నువ్వు మానేస్తున్నావు కదా నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు. నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటం. మీరు చెప్తున్నారు, మీరు మీ ఇష్టం బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారితో కాంటెంపరీగా అంటే ఆ కాలంలో ఎవరిని రాజకీయాలు చేసిన వాళ్ళని అడగండి. పేర్ని కృష్ణమూర్తి గారికి 1988లో హార్ట్ ఇష్యూ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు, మందు అనేది ఎప్పుడు లేదు. కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారన్నవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా
నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైంది. గుండె ఆపరేషన్ అయింది, గుండె ఇబ్బంది వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆర్టీసీ ఏదో యూనియన్ గొడవ జరుగుతుంటే అక్కడి నుంచి ఆ యూనియన్ దగ్గర నుంచి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే పరిగెత్తికి వెళ్ళాం అందరం. అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి వచ్చాం. ఇవన్నీ నేను చదువుకుంటానే, ఈ బాధలన్నీ కూడా నేను చదువుకుంటా ఉండగానే జరిగినాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 81లో మున్సిపల్ చైర్మన్, 87లో మున్సిపల్ చైర్మన్. మా జీవితం ఈ గాథ నడుస్తున్నంతసేపు ఇవన్నీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గానే ఉన్నారు 2 సార్లు. 1981 నుంచి 89 దాకా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 1 సంవత్సరానికి అసెంబ్లీలో గుండెపోటు వస్తే బైపాస్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో. దానికి కిడ్నీ సమస్య కనపడుతుందని చెప్పని సుమారుగా ఒక 3 మాసాలు నిమ్స్ హాస్పిటల్లోనే కాపురం చేశాం. ఆల్మోస్ట్ నేనే ఉన్నా సేవకుడిగా, నేనే ఉండేవాడు. నేను విక్టోరియా గారి ఇద్దరం సేవకులుగా ఉండేవాళ్ళం అక్కడ. అయిపోయిన తర్వాత బైపాస్ అయింది. అయినప్పుడు కిడ్నీ ట్రబుల్ ఉందని చెప్పారు. తర్వాత ఆయనకి 93కి వచ్చేప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి. ఎందుకని చెప్పారంటే ఆయనకి జన్మత పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, కిడ్నీలు ద్రాక్షకాయ గుర్తులాగా మారిపోయినాయి, కాబట్టి ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, మార్చమని చెప్పారు. కిడ్నీ మార్చడం కోసం చెన్నై వెల్లింగ్టన్ హాస్పిటల్లో 7 మాసాలు ఆయనకు సూట్ అయ్యే కిడ్నీ దొరకడం కోసం 7 మాసాలు హాస్పిటల్లోనే కాపురం. మేము పక్కనే చిన్న గది తీసుకుని హాస్పిటల్ పక్కనే రోజు వండుకు రావడం, అక్కడే ఉండటం, ఈయన డయాలసిస్ చేయటం. ఎందుకంటే డయాలసిస్ కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి. నేను చెప్పేది 1992, 93 సంగతులు నేను చెప్తాను కొల్లు రవీంద్ర గారు. 7 మాసాలు హాస్పిటల్లోనే సేవ చేశాం. తర్వాత మీరు కిడ్నీ ఆపరేషన్ చేయడానికి పనికిరారన్నారు. అప్పట్లో కలర్ డాప్లర్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. అప్పుడు కలర్ డాప్లర్ తర్వాత పర్యవసానం దాన్ని ప్రత్యామ్నాయంగా ఒకసారి చూసి రండి చూద్దాం అన్నారు. కలర్ డాప్లర్ చేస్తే కిడ్నీ ఆపరేషన్ పనికొస్తాడని చెప్పారు, చేశారు. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లోంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను.